నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తాను చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటానని మాజీ మంత్రి చేగొంటి హరిరామ జోగయ్య అతిపెద్ద ఒట్టు వేశారు. తనను పవన్ని ఎవరూ విడదీయలేరని కూడా అన్నారు. తాను పవన్ని అధికారంలో చూడాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని తేల్చేశారు. ఈ కురువృద్ధుడు ఇంతలా శపథం పట్టడానికి, స్ట్రాంగ్ కమిట్మెంట్తో స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్స్ ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఏంటవి? కాపు నేత హరిరామ జోగయ్య కుమారుడు జనసేన పీఏసీ మెంబర్ సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన తండ్రిని అవసరం కోసం పవన్ వాడుకున్నారని, ఇప్పుడు పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీ పెట్టాక ఎవరి సలహాలు వద్దు అని అనడమేంటని విమర్శించారు. పవన్ పార్టీని నడపలేరని, మూసుకోవాల్సిందేనని అని కూడా సూచించారు. మొత్తానికి కుమారుడి దెబ్బైతే జోగయ్య మీద బాగా పడింది. జోగయ్య కుమారుడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో జోగయ్య మీద కూడా జనసైనికులు మండిపోయారు. ఆయన వైసీపీ కోవర్ట్ అని ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే మీడియా మీటింగులు పెట్టి మరీ జోగయ్య వైఖరిని ఎండగట్టారు. నిజానికి చూస్తే జోగయ్య కుమారుడికి అసెంబ్లీ టికెట్ పొత్తులో దక్కేదే లేదన్న మాట కూడా ఉందిట. ఇవన్నీ చూసిన వారు జోగయ్య అంకిత భావాన్ని శంకించడం మొదలుపెట్టారు. అయితే కుమారుడి రాజకీయ పంథాతో సంబంధం లేదని చెబుతూ జోగయ్య ఈ కీలక ప్రకటన చేశారని అంటున్నారు. తాను పవన్ కోసమే ఉన్నానని చెప్పుకున్నారు. పవన్కి అధికారం దక్కాలన్నది తన కోరిక అన్నారు. ఇక పవన్కి అనుభవం లేని వారు సలహాలు ఇస్తున్నారని కూడా జోగయ్య తన సహజ శైలిలో కమెంట్స్ చేశారు. అందుకే గత ఎన్నికల్లో పవన్ ఓటమి పాలయ్యారని ఆరోపించారు. ఇక తన చర్యలను, తన ప్రకటనలను కొందరు తప్పుపడుతున్నారని పెద్ద ఆయన మండిపడ్డారు. ఎవరు ఏమి అనుకున్నా కూడా తాను తన దారిలో పని చేసుకుంటూ వెళ్తానని ఆయన అంటున్నారు. పవన్ వెంట, పవన్తోనే తన ప్రయాణం అని జోగయ్య స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జోగయ్య 1970 నుండి రాజకీయాలను స్టార్ట్ చేశారు. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన కాంగ్రెస్, టీడీపీ, మళ్లీ కాంగ్రెస్, మధ్యలో బీజేపీ, ఆ తరువాత ప్రజారాజ్యం, మళ్లీ అక్కడి నుండి వైసీపీ, దాని నుంచి ఆయన జనసేన, ఇలా పార్టీలు మారుతూ వచ్చారు. అయితే కాపులకు రాజ్యాధికారం దక్కాలన్న జోగయ్య ఆకాంక్షను, ఆయన కమిట్మెంట్ని ఎవరు తప్పుపట్టాల్సిన పని లేనేలేదు. ఆయన దానికోసం దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఆయన నాడు చిరంజీవికి, నేడు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం వెనుక కాపుల చిరకాల ఆకాంక్ష ఉందని అంటున్నారు. ఇక ఆయన వయసు ప్రస్తుతం 87 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన రాజకీయంగా చురుకుగా ఉంటూ, ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉంటూ లేఖలు సంధించడం మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ముచ్చటగొలిపే విషయమే. మరి జోగయ్య తాను పవన్ పక్షం అని అంటున్నారు. పవన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో, ఆయన సలహాదారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారు అంటున్న జోగయ్య కమెంట్స్ మీద ఏమంటారో చూడాల్సిందే.